టమాటో గురించి మనం ఇక్కడికొచ్చాం. ఇక్కడ కాస్తంత మనం కాయగూరలకి నారనేది ఇంట్లోనే వేస్తుంటాం. అలాగే బయట కొంటాం. కానీ క్రీపర్‌కి సంబంధించిన కూరగాయలనేవి చాలా అరుదుగా మనకి దొరుకుతూ ఉంటాయి. లైక్ టమోటోస్‌లో పందిరి కట్టి పెంచే టమోటాలు. అలాంటి నార్లు మనకి రాజమండ్రిలో ఎక్కడ దొరుకుతాయనేది ఈరోజైతే మనం వీడియోలో క్లియర్‌గా నేను అడ్రెస్‌తో సహా మీకు చెప్తాను. హలో అండి. నమస్తే. నేను నీలిమ. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ నీలిమ. ఇంతవరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే, ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చూస్తున్న నర్సరీ లాస్ట్ టైం నేను ఒక వీడియోలో మీకు పోస్ట్ చేశాను. ఇది చాలా మనకి దగ్గరగా దొరికే నర్సరీ అన్నమాట. ఇక్కడైతే హెల్తీగా ఉందండి. చాలా అంటే చాలా హెల్తీగా ఉంది. మీరు నా గార్డెన్‌లో గుత్తులు గుత్తులుగా మిర్చి పంటను చూసిన వీడియోస్ కొన్ని ఉంటాయి కదా! అవి ఇక్కడి నుంచి తీసుకున్న నారన్నమాట. చాలా హెల్తీగా ఉంటది మొక్క. చీడలు కూడా చాలా తక్కువగా పడతాయన్నమాట. ఇక్కడ వెరైటీకి ఇలాగ మనకి కనిపిస్తది. ఏం వెరైటీ తీసుకుంటున్నామో దానికి సంబంధించిన ఫోటో కూడా అక్కడ పెడతారు. మనం ఇక్కడ 2, 3 వెరైటీస్ మిర్చి అయితే మనకి కనిపిస్తుంది. ఇదెక్కడో కాదండి. మనం రాజమండ్రి మోరంపూడి జంక్షన్ నుంచి మనం నామవరం వెళ్ళే రోడ్‌లో స్టార్టింగ్‌లోనే మనకి ఈ నర్సరీ అనేది దొరుకుతుందనమాట. జస్ట్ 10 మీటర్స్ నామవరం వైపు వెళ్తుంటే రైట్ సైడ్ ఉన్న నర్సరీ ఇది. చూడండి ఇది ఇంకొక రకమైన మిర్చి. చూసారా? నేను ఇప్పటి వరకు 2, 3 నర్సరీస్ నేను విజిట్ చేశాను. కానీ ఎక్కడ కూడా ఇంత హెల్తీగా మనకి ప్లాంట్ అనేది దొరకదు. మీరు గమనించొచ్చు. అంటే మీరు కూడా చెక్ చేసుకునే తీసుకోండి. ఎందుకంటే అక్కడ చాలా నర్సరీస్ ఉంటాయి కదా! సో, నేను వెళ్ళిన ఈ నర్సరీకి, మిగిలిన నర్సరీస్‌కి మొక్కలనేవి చాలా డిఫరెన్స్ ఉంటాయి. ఎందుకనంటే, ఈ మొక్కలు మనం మనం వేసుకున్న తర్వాత వీటికి చీడ అనేది చాలా అంటే చాలా తక్కువగా నేను అబ్జర్వ్ చేశాను. అలాగే ఈల్డింగ్ అనేది చాలా బావుందండి. మనం ఇక్కడ చూస్తున్న ఫోటోస్‌లో చాలా అంటే ఒకటొకటి అలాగ చూపించాడు కదా! మిర్చి అనేది. మనకైతే గుత్తులు గుత్తులుగా కాస్తాయండి. నేను లాస్ట్ టైమ్ వీడియో మీరు చూసే ఉంటారు. నా గార్డెన్‌లోది. చాలా అంటే నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంత బా వచ్చింది. మనకి 2 ఇయర్స్ వరకు కూడా మొక్క అనేది మనకి ఈల్డింగ్ అనేది ఇస్తూ ఉంటుందనమాట. మీరు ఒకసారి పెట్టి ఒకసారి చెప్పండి నాకు కూడా కామెంట్‌లో. ఎంత బాగా గ్రో అవుతున్నది అనేది. ఇక్కడే కాదండి. పక్కన కూడా వేరే నర్సరీ అనేది ఉంది. అక్కడ కూడా తీసుకున్న డిఫరెన్స్ అనేది మనకి తెలిసిపోతుంది. అంటే ఈ నర్సరీకి, ఆ నర్సరీకి గ్రోత్ అనేది ఎలా ఉంది? మనం ఇచ్చిన పోషకాలు అన్నిటికి ఒకేలాగా ఇస్తాం కదా! కానీ మొక్క అనేది స్టార్టింగ్ మనం ఎంత మంచిదిస్తే ఈల్డింగ్ అనేది అంత బావుంటుంది. చూస్తున్నారా? మనకి లోపలికి ఉంటుంది కదా! ఇది మాత్రం మీరు చూసుకోవచ్చు. శ్రీ సాయి గణేశ కార్ వాష్ అని ఉంటదండి. మనకి లోపలికి వెళ్ళడానికి కార్స్ అవన్నీ అడ్డుగా ఉంటాయి. గేట్ అనేది చాలా చిన్నగా ఉంటుందనమాట. సో, ఇది మాత్రం మీరు చూసుకొని లోపలికి వెళ్తే మనకి అడ్రెస్ అనేది ఈజీగా తెలిసిపోతుంది. రోడ్డు పక్కనే ఉంటుంది కదా! పెద్దగా వెతుక్కోవాల్సిన లేదనమాట. ఇప్పుడు చూస్తుందేంటంటే, మీరు కావాలనుకుంటున్న క్రీపర్ టమాటో గురించి మనం ఇక్కడికొచ్చాం. ఇక్కడ కాస్తంత మిగతా అంటే మిగతా వెరైటీస్ టమాటోస్ అంటే వేరే క్రీపర్ వెరైటీ కాకుండా వంగ, టమాటో ఇంకా మిర్చి ఇలా ఉన్నాయి కానండి, నాకైతే అవేమి అంతగా నచ్చలేదు. ముందు చూపించిన నర్సరీలో ఉన్నంత హెల్తీగా మొక్క అనేది లేదండి. వీళ్ళు ఇలాగా ట్రేస్‌లో పెంచుతున్నారు కదా! అవి మాత్రం కొంచెం పర్వాలేదు కానండి. బయట మనకి కింద వేస్తున్నారు కదా నారు. బెడ్స్ అవి వేసి. వాటికైతే అస్సలు బాలేదండి. నిజంగా చెప్తున్నాను. ఎందుకనంటే మీరు వెళ్ళిన తర్వాత బావుందని నేను ఫీడ్‌బ్యాక్ ఇచ్చాననుకుంటారు. చామంతులు గానీ, వంగ గానీ కన్నాలు కన్నాలుగా అంటే పురుగులు పడితే ఎలాగా మనకి చిన్న చిన్న హోల్స్ వచ్చేస్తే అలా వచ్చేసినాయి. మిర్చి చూడండి ఎలా ఉందో. చిన్నప్పుడే ఇలాగ కాయలవి వచ్చేసినవి. వాటిని మళ్ళీ మనం తీసుకొచ్చి పెంచడానికి ఇవి అంత సూటబుల్ కాదండి. సో, ఇక్కడైతే నేను వేరే వెరైటీ తీసుకున్నాను కానీ, అదసలు ఎలా పెరుగుతుందో చూడడానికి మాత్రం మిర్చి అయితే తీసుకోలేదండి. ఎందుకంటే ఇక్కడే ఇలాగ బిరుసుగా అయిపోయినాయి కదా! ఇవి మళ్ళీ మనం తీసుకెళ్ళి వేసినా కూడా అంతగా బతకవు. ఒకేళ బతికినా కూడా బావుండవు. సో, మిర్చి ఇక్కడ వేస్ట్ అయిపోయిందండి నిజం చెప్పాలంటే. పైగా వీళ్ళైతేనండి
ఒక్కటే ఒక్కటే రూ. 2 అయితే రూ. 2కి ఒక్క మొక్కే ఇస్తున్నారు. ముందు నర్సరీలో అయితే మనకి రూ. 20కి అలాగా మనకిలా చకచకా తీసేసి ఇచ్చేసేవారండి. వీళ్ళైతే మరీ దారుణంగా ఒక రూ. 20కి ఒక మొక్క, రూ. 3కి ఒక మొక్క అయితే ఒక్క మొక్కే ఇస్తున్నారు. పక్కన ఇంకో మొక్క కూడా ఇవ్వనివ్వట్లేదు అతను. సో, అదొకటి అబ్జర్వ్ చేశాను నేను. మిగిలినవైతే అంతగా బాలేదు. అక్కడ అంతా కూడా కోకోపీటు అవి రెడీ చేసుకుంటున్నారనమాట. రిమైనింగ్ మనకి టమాటా నారైతే మాత్రం చాలా బావుంది. దాన్ని మాత్రం మీరు తీసుకోవచ్చు. ఇంకా వంగ అవి కూడా 2, 3 వెరైటీస్ ఉన్నాయన్నారు. సర్లే ఒకసారి మనం ఈ గార్డెన్‌లో కూడా అసలెలా వస్తాయని నేను శాంపిల్‌కి అన్నీ కూడా ఒక 5 మొక్కలు మాత్రమే తీసుకున్నానండి. చూస్తున్నారా? ఈ గార్డెన్ కూడా పర్వాలేదు. కాకపోతే వర్షాల వల్ల ఏమో తెలీదండి. మిర్చి మాత్రం చాలా లాస్ అయింది వీళ్ళకి. అది మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే చిన్నగా ఉండగానే అవి పువ్వొచ్చేసిందనమాట. అలాంటివి మనం గార్డెన్‌లోకి తీసుకున్న మొక్క సరింగా బాగోదు. అది మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇంకా దీని అడ్రెస్ ఏంటంటారా? ఇది కాస్తంత కొంచెం మనం రోడ్డు మీద నుంచి లోపలికి వెళ్ళాలండి. ఆహ్, ఏంటంటే మనకి మోరంపూడి జంక్షన్‌కి వెళ్ళకముందే రైట్ కాలేజ్‌కి సంబంధించిన ఆర్చ్ అనేది మనకి కనిపిస్తుందన్నమాట రోడ్డు మీద. మీకు రాజమండ్రి ఇక్కడ దగ్గర వాళ్ళు కాకపోయినా ఎక్కడి నుంచి వచ్చినా కూడా రైట్ కాలేజ్ ఎటువైపు అని అంటే ఈజీగానే చెప్పేస్తారండి. మనకి బయట రోడ్డు మీదకి ఆర్చ్ అనేది కనిపిస్తుంది. చూడండి నేను తీసుకున్న క్రీపర్ వెరైటీ టమాటా నారు అది హెల్తీగానే ఉంది. రిమైనింగ్ అన్నీ కూడా చూడండి ఇలాగ కన్నాలు కన్నాల కింద అంత బాలేదు. సో, ఎందుకన్నా మంచిదని అన్నీ కూడా ఒక్కొక్క 5 తీసుకున్నాను. క్రీపర్ వెరైటీ మాత్రం 20 తీసుకున్నాననమాట. ఇవన్నీ కలిపి నాకు 100 అయినియి. ఓకేనండి. మనకి చెప్తున్నాను కదా అడ్రెస్. రైట్ కాలేజ్ ఆర్చ్ దగ్గర నుంచి బాగా కొంచెం లోపలికొస్తే మనకి ఒక టెంపుల్ అనేది కనిపిస్తుందండి. అది గాదాలమ్మ టెంపుల్ అని ఫేమస్ టెంపులేనండి అక్కడ. ఎవరిని అడిగినా కూడా చెప్తారు. గూగుల్‌లో కూడా మనకి గాదాలమ్మ టెంపుల్ అని కొడితే డైరెక్ట్‌గా ఇక్కడికొచ్చేస్తామనమాట. ఇక్కడి నుంచి మనం స్ట్రెయిట్‌గా వెళ్తే మనకి అక్కడ 2 అటు ఇటు మనకి 2 పార్క్స్ అనేవి కనిపిస్తాయండి. ఆ 2 పార్కులు దాటిన వెంటనే సెకండ్ పార్క్ దాటిన వెంటనే రైట్ సైడ్ మనకి ఇలాగ ఒక గేట్ మీకు చూపిస్తున్నాను. మనకి లెఫ్ట్‌లో రైట్‌లో మనకి ఒక పార్క్ కనిపిస్తుంది కదా! వైట్‌గా అదే పార్క్ అండి. అది దాటిన వెంటనే రైట్ సైడ్ మనకి ఇలాగ గేట్‌కి మనకి ఫ్లెక్స్ కట్టి ఉంటుందన్నమాట చిన్నగా. ఇలా కట్టి ఉంటుంది. సో, ఇక్కడి నుంచి మనం లోపలికెళ్ళాలన్నమాట. మీకు ఇంకా రైట్ సైడు ఇలా మనకి లెఫ్ట్ సైడ్‌లో రామ్‌కో సిమెంట్ అని ఉంటుంది. దానికి రైట్ సైడే గేట్ ఉంటుందన్నమాట. ఇది మీరు అబ్జర్వ్ చేసుకొని లోపలికెళ్తే మనకి ఈజీగానే ఎవ్వరైనా చెప్పేస్తారండి. ఓకేనండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఐ విష్ యూ హ్యాపీ గార్డెనింగ్. థాంక్ యూ.